పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ మీద ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు అంత ఆగ్రహావేశాలతో వాడి వేడిగా అక్కడ ఆయన రంగంలో దిగాలనుకుంటున్నారు అనే దాని వెనక కొంతమంది చెప్తున్నమాట. రేపు జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అందులో గ్రేటర్ ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగబోతున్నారా, జనసేన అక్కడ సత్తా చాటుకోవాలనుకుంటుందా అనేది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తుందా లేదంటే ఇండివిజువల్గా వెళ్తుందా అనేది తెలియదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నారు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ వరకే పొత్తు ఉంటుందా, తెలంగాణలో కూడా అది కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి. అదే నేపథ్యంలో ఇక్కడ కనీసం అంటే జిహెచ్ఎంసీలో వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో బలం ఉందనుకుంటున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక బరిలోకి దిగితే వాళ్ళ కార్పొరేటర్లు లేదంటే వాళ్ళ కొన్ని మున్సిపాలిటీలైనా వాళ్ళు సాధించుకోవడం ఏదో చెయ్యాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నా. దీని ద్వారా అధికార పక్షం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళ ఓట్లను చీల్చే ప్రయత్నం. అదే నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లేదంటే భారతీయ జనతా పార్టీ అన్నట్టు ఉంది పరిస్థితి. అదే ఒకవేళ వీళ్ళ రంగంలోకి దిగితే జనసేన కూడా బీఆర్ఎస్ ఓటు కూడా ఎంతో కొంత చీలే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ బలం చూపించుకొని రేపొద్దున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలా, సింగిల్గా వెళ్ళాలా అనేది ఈ బలాన్ని బట్టి నిరూపించుకునే అవకాశం, ఒక పరీక్ష పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది కొంతమంది చెప్తున్న విశ్లేషణ. మరి ఎంతవరకు వాస్తవం, నిజంగా సాహసం చేస్తారా, లేదు హైదరాబాద్లో ఆ స్థాయిలో గెలిచేంత పరిస్థితి ఉంటుందా, ఆ స్థాయిలో జనసేనకి ఓట్ బ్యాంక్ ఉందా అనేది ఇంకా రేపొద్దు నిజంగా ఆయన ఎన్నికల బరిలో దిగితే తెలుస్తుంది.